హలో ఆనంద్ గారు. అలేఖ్య గారు, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నేను బానే ఉన్నాను ఆనంద్ గారు. మీ ఇంట్లో ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది అలేఖ్య గారు. కానీ ఎల్లుండి అమ్మ అన్నయ్య పేరు మీద గుళ్ళో ఘనంగా పూజలు జరిపిస్తుంది. అయితే ఇంకేంటి, మరోసారి మనందరం కలవచ్చు. అంతకంటే ముందు మిమ్మల్ని కలిసి మీతో పర్సనల్గా మాట్లాడాలి అలేఖ్య గారు. ఏ ఫోన్లో మాట్లాడలేదా? ఫోన్లో మిమ్మల్ని చూస్తూ ఎలా మాట్లాడగలను అలేఖ్య గారు? అందుకే రేపు ఒకసారి గుడికి రండి. ఆనంద్ గారు, ఈ మధ్య మరీ ప్రేమ ఎక్కువైపోతుంది. నేను కడుపు మంటతో చచ్చిపోతుంటే నువ్వు సిగ్గుపడిపోతే ఏం కులుకుతున్నావే? చాలా కమ్మగా ఉంది. ఇప్పుడు కొంచెం కడుపు చల్లబడుతుంది. అలేఖ్య, సరే ఉంటాను ఆనంద్ గారు. ఏంటక్క, నేను ఇచ్చిన జ్యూస్ తాగావా? అవును, జ్యూసేది? అక్క, ఏ ముసల్దే జ్యూస్ తాగుంటుంది. నానమ్మా లేవే, లేవే. అబ్బా ఏంటి, నాకు నిద్ర వస్తుంది. నిద్ర లేచాక మాట్లాడుకుందాం. నేను చూసి పడుకుంటే లేదు. వస్తే నానమ్మా, నిన్ను చంపేస్తాను. చంపకబా, లేదంటే డొక్కలు పొడుస్తాను. లేవే. అలేఖ్య, అలేఖ్య, నానమ్మను వదిలే. సరే, ఈ మజ్జిగ తాగు. సరే అక్క. శ్రీరామచంద్ర, ఏంటయ్యా మళ్ళీ నాకు ఈ పరీక్ష? ఇప్పుడు నేనేం చేయను? ఆనంద్ గారు, రేపు మనం గుళ్ళో కలుద్దాం. అంటే అంతదాకా గుర్తుగా ఏమన్నా ఇవ్వచ్చు కదా? ఏంటది? ముద్దలేఖ్య గారు, రేపు మా అక్క నొప్పించి ఎలా తీసుకురావాలా అని నేను ఆలోచిస్తుంటే మీకు ముద్దు కావాలా? ఒక్కటి గుద్దానంటే కళ్ళకున్న కళ్ళ జోడిపోయి గుడ్డివాడిగా మిగిలిపోతారు. సర్లేండి అలేఖ్య గారు, మీరు వసు గారిని తీసుకున్నాండి, నేను మా అన్నయ్యని తీసుకుని వస్తాను. బాయ్. నా ఆనంద్ గారు చాలా మంచి వాళ్ళు. నేను వంశీనే అని ఈ ఇంట్లో అందరినీ నమ్మించగలిగాను. ఇక ఇక్కడ ఎవ్వరికీ ఏ అనుమానం రాదు. ఇప్పుడు మిగిలింది వసుంధరే. వసుంధరిని ఇంటికి తీసుకొచ్చి తనకు కూడా నా మీద నమ్మకాన్ని పెంచగలిగితే వసుంధరిని హాయిగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళొచ్చు. త్వరలోనే చేస్తాను.
హలో. హలో మిస్టర్ మురళీకృష్ణ. హా? అంటే నువ్వు మురళీకృష్ణవే అన్నమాట. నేను వంశీకృష్ణను మాట్లాడుతున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు? మురళీకృష్ణ. కాకర్ల వంశీకృష్ణ అని పేరు మార్చుకోగానే నమ్మేయడానికి నేనేం పిచ్చివాణ్ణి కాదు మురళి. ఏయ్, ఎవరు నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మర్యాదగా చెప్పు, లేదంటే ట్రేస్ చేసి పట్టుకోవడం నాకు పెద్ద విషయం కాదు. నువ్వు నన్నేం చేయలేవు మురళి. నీ గుట్టంతా నా దగ్గరుంది. నువ్వక్కడ ఎందుకున్నావో కూడా నాకు తెలుసు. తెలిస్తే ఏం చేస్తావు? నేనే కాకర్ల వంశీకృష్ణ అని ఇక్కడ ఈ ఇంట్లో అందరికీ తెలుసు. డిఎన్ఏ రిపోర్ట్స్ పాజిటివ్గా వచ్చినంత మాత్రాన నువ్వు వంశీకృష్ణ అయిపోతావా మురళీకృష్ణ? ఎవరు నువ్వు? నేనెవరో నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వెవరో తెలియకూడదంటే నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏం చేయాలి? ప్రాణాలు అడిగినా వెంటనే ఇచ్చేంత రెడీగా ఉండాలి. అలా చెయ్యకుండా ఎక్స్ట్రాలు చేస్తే 10 రూపాయల కోసం 3 పూటల పస్తులుండే మురళీకృష్ణ గురించి అందరికీ తెలిసిపోతుంది. అసలు నీకేం కావాలి? ఇప్పుడు దారిలోకి వచ్చావు. నాకేం కావాలో నాకు కావాల్సినప్పుడు అడుగుతాను. వాటన్నింటికీ నువ్వు సిద్ధంగా ఉండాలి. నువ్వు కాకర్ల వంశీకృష్ణ స్థానంలోనే ఉండాలి. అదే నాకు కరెక్ట్. అంత కరెక్ట్ అన్నప్పుడు నువ్వెక్కడుంటావో నీ పేరేంటో కూడా చెప్తే బాగుంటుంది కదా. చూడాలంటే రేపు గుడికిరా, చూపిస్తాను నా రూపాన్ని. రూపం మార్చుకున్న వంశీకృష్ణ అలియాస్ మురళీకృష్ణ. నా కోసం ఎదురు చూస్తూ ఉండు. ఎవడు వీడు? నా గురించి ఎలా తెలుసుకున్నాడు? ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అంటే డబ్బు కోసమా, లేక నా దారికి అడ్డు రావడం కోసమా? వదిలిపెట్టే ప్రసక్తే లేదు. జరిగిన తప్పు పూడ్చడానికి వేరే మార్గం కనిపించడం లేదు. శ్రీరామచంద్ర. అలేఖ్యా, అలేఖ్యా. ఏంటే వసుంధరా, ఏం టిఫిన్స్ చేసావు ఈరోజు? నీకేం పట్టుకుందే అన్ని ఇలాంటి కూరలు చేసావు? అది నానమ్మ. నాకు అర్థమైందే. ఆ జోగ్గాడు చేసిన పాపం నీ కడుపులో పడుంటుంది. ఆ పాపం బయటపడకూడదని ఈ కూరలు చేసావన్నమాట. ఇవి కూరలు అనుకోవాలి. నేనెవరికి చెప్పనులే. నానమ్మా, పిచ్చి పిచ్చిగా వాగుకు. పిచ్చి కాదే, దీన్ని ఇంట్లో నుంచి దరివేయకపోతే
ఇది చేసిన పాపాలన్నీ మన్నెత్తికి చుట్టుకుంటాయి. ఒసే వసుంధర, నువ్వు వెంటనే ఆ జోగేంద్ర గారి దగ్గరికి పో వెళ్ళు. నానమ్మ నువ్వు నోర్మై. అక్క, ఆనంద్ గారు ఫోన్ చేస్తున్నారు. మాట్లాడాలేక్యా. మాట్లాడుకోబా. హలో ఆనంద్ గారు. హలో అలైకే గారు, నేను అన్నయ్యని తీసుకుని బయలుదేరుతున్నాను. మీరు బయలుదేరండి. వచ్చేస్తున్నావు ఆనంద్ గారు. నేరుగా గుడికొచ్చేయండి అలైకే గారు. అలాగే ఆనంద్ గారు, ఉంటాను. అక్క, ఆనంద్ గారు త్వరగా గుడికి రమ్మంటున్నారు. వెళ్దాం పదా. టిఫిన్ చేసి వెళ్దావు రా లేక్యా. ఒసే వసుంధర, ఇలాంటి మొదనష్టపు కూరలు తినే గతి దానికేం పట్టింది? ఇవన్నీ నువ్వే తినచావు. నానమ్మ నువ్వు వెళ్ళు. అక్క, గుడికెళ్ళే ముందు టిఫిన్ చేయడం ఏంటి? వెళ్దాం పదా. నువ్వు వెళ్ళాలేక్యా. ఎందుకంటే నేను మధురకి మాటిచ్చాను, ఇవాళ తనకి డాన్స్ క్లాస్ తీసుకుంటానని. అయినా ఈ ఒక్కరోజే కదక్క, రా వెళ్దాం. లేదంటే ఆనంద్ గారు సుచిత్ర మేడం వాళ్ళు బాధపడతారు. అయినా శుభమాని ఆనందబాబును కలవడానికి వెళుతూ వెనకాల ఈ దరిద్రాన్ని ఎందుకే తీసుకెళ్తావు? నువ్వొక్కదానివే పోయిరా పో. నానమ్మ, ఇంకో మాట మాట్లాడవంటే నిజంగా పొడి చేస్తాను. ఇలాగే ఉండు. అక్క, నువ్వు రా వెళ్దాం. నేను మధురకి మాటిచ్చాను అలేక్యా. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. సరే అక్క, నీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను. ఓసై నానమ్మ, నేను వెళ్ళాక వసు అక్కనేమైనా అన్నావు? వచ్చాక నీ సంగతి చెప్తాను. ఒసే వెళ్ళవే నువ్వు. నువ్వెందుకే నా మీద ఇలా పట్టావు పగ? మీ వసుంధరకి ఏమీ కాదు, నువ్వు పో పో పో. ఒసే వసుంధర, పెళ్లి కాకముందే పాపాన్ని మూటగట్టుకున్నావు. నీకిప్పుడు ఆ జోగేంద్రగాడు తప్ప వేరే దిక్కు మొక్కు లేదు. నా మాట విని వెంటనే వాడి దగ్గరికి వెళ్ళిపో. నాకు కూడా నా చెల్లెలి జీవితాన్ని బాగుపరచుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం కనపడట్లేదు నానమ్మ. అది నీకు తెలియదు, నేను చెప్పలేను. ఎక్కడికి? ఆ జోగేంద్ర గారి దగ్గరికేనా? క్లాస్కి. అయితే ఆ పరిస్థితి ఇచ్చి వెళ్ళు. నేను మంచి టిఫిన్ తెప్పించుకోవాలి. ఈ డబ్బులు మనవి కాదు కదా నానమ్మ. నువ్వెలాగో దాని క్లాస్ చెప్తున్నావు కదే, దాని ఫీజు అనుకో, పర్లేదు ఇట్టిచ్చే. వద్దు నానమ్మ, తనకి నేను ఫ్రీగా క్లాస్ చెప్తున్నాను, నన్ను క్షమించు. వసే వసే వసే, నా మాట వినవే వసేవ్. పెద్ద వచ్చిందండి, ఫ్రీగా క్లాసులు చెప్తుందండి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీ బతుకు బుగ్గిప్పాలయ్యే రోజు దగ్గరలోనే ఉంది. స్విచ్ ఆఫ్ వస్తుంది, స్విచ్ ఆఫ్ వస్తుంది. నాకు ఫోన్ చేసి నా గుట్టంతా తెలిసి బెదిరించిన వాడు ఎవడే ఉంటాడు? ఎవడే ఉంటాడు? బా, స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్. స్విచ్ ఆఫ్ చేసి పడేశాడు. నా గురించి నా ఇంట్లో వాళ్ళకి కూడా సరిగ్గా తెలియదు. వీడు వీడు నేను వంశీని కాదు మురళిని అని హాస్పిటల్లో డాక్టర్ ఒక్కరికే తప్ప ఇంకెవరికీ తెలియదు. కానీ వీడు నాకు ఫోన్ చేశాడు అంటే ఎవడు? డిఎన్ఏ రిజల్ట్స్ పాజిటివ్గా రావడానికి కారణం, ఈ కాల్ రావడానికి కారణం ఒకడేనా? ఎవడే ఉంటాడు? ఎవడే ఉంటాడు? ఎవడే ఉంటాడు? నన్ను నేను పక్కన పెట్టుకుని వంశీగా బతుకుతున్నానంటే, ఈ వంశీకృష్ణగా బతుకుతున్నానంటే నా వసుని కాపాడుకోవడం కోసమే. అలాంటిది వీడెవడో ఇప్పుడు ఎందుకు ఫోన్ చేశాడు?
నాకు సాయం చేస్తానని రమ్మన్నాడు. వీడు నాకు సాయం చేయడానికి రమ్మన్నాడా లేక బ్లాక్మెయిల్ చేసి దోచుకోవాలని చూస్తున్నాడా? ఏం చేసైనా సరే వసుని కాపాడే విషయంలో అడ్డుపడాలని చూస్తే ఒకవేళ వసు జోలికి వస్తే చంపేస్తానని బెదిరించారని ఆ జోగేంద్రగాడే ఇదంతా చేస్తున్నాడా? జోగేంద్ర ఎవడై ఉంటాడు? వాడెవడైనా సరే వాడు చెప్పిన చోటుకే వెళ్తా. నా దారికి అడ్డొస్తే చంపేస్తా. వసు కోసం ఎంత దూరం అయినా వెళ్తా. వస్తున్నాను రా. నువ్వు చెప్పిన ప్లేస్కే, నువ్వు చెప్పిన టైంకే వస్తున్నా. రెడీగా ఉండు. అనయ్య ఆ, అనయ్య ఆ, ఏంట్రా? గుడికి వెళ్దామా? గుడికా? అవునన్నయ్య, వసుంధర గారు వస్తున్నారు. అక్కడ మీరు ప్రశాంతంగా మాట్లాడుకోవడానికి అవకాశం దొరుకుతుంది. మీరు వసుంధర గారిని కన్విన్స్ చేయొచ్చు. రండి అన్నయ్య. లేదు ఆనంద్, నాకు వేరే అర్జెంట్ పని ఉంది. నేను అక్కడికి వెళ్ళాలి. ఆ పని ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నయ్య. అయినా వసుంధర గారి కన్నా మీకు ఆ పని ఎక్కువ. ఆనంద్ చాలా ముఖ్యమైన వ్యక్తి, కలవాలి. అర్థం చేసుకో, తర్వాత మాట్లాడదాం. అన్నయ్య, ఆ లెక్కకు నాకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేలా ఉన్నాయన్నయ్య. ఆనంద్, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. ప్లీజ్ మనం తర్వాత మాట్లాడుకుందాం, ఓకే? వదిలే. ఎవరినంత అర్జెంటుగా కలవాలంటున్నాడు? సరే అన్నయ్య, మీరు రాకపోయినా నేను గుడికి వెళ్తాను. మంచి జరుగుతుంది. తను వస్తాడంటావా మామ్? ఖచ్చితంగా రావాల్సిందే బేబీ. తనకి మనం ఒక షాక్ ఇచ్చాం. అదేంటో మనమేంటో తెలుసుకోవడానికైనా ఖచ్చితంగా వస్తాడు బేబీ. ఈ రోజే అసలు నిజాలేంటో తెలియాలి బేబీ. ఒకవేళ ఇక్కడికి వచ్చాక తప్పించుకుంటాడేమో మామ్. ఆ ప్రసక్తే లేదు బేబీ. ఒకసారి చుట్టూ చూడు. ఈ జనాలు, ఈ హడావుడి చూస్తుంటే ఇక్కడ జరగరానిదేదో జరిగేటట్టుంది. ఒక్కసారి ఆలోచించు. నేననుకున్నదే జరుగుతుందేమో. నువ్వు చెప్పేది బానే ఉంది మామ్. మరి ఆ వసుంధర సంగతేంటి? అదేం చేస్తుంది బేబీ? దానివైపు అడుక్కునే వాళ్ళు కూడా చూడరు. అంత తేలిగ్గా తీసి పారేకు మామ్. ఆ వసుంధరకి అమ్మవారి ఆశీర్వాదం బాగానే ఉంది. టైం బాగోలేకపోతే మన మీద తిరగబడినా తిరగబడుతుంది. నువ్వలా నెగటివ్ ఆలోచనలకి చోటివ్వకు బేబీ. మనం అనుకున్నట్టే జరుగుతుంది. అదిగో ఆ వసుంధర వస్తుంది. రాని బేబీ. దాన్ని భంగపాటు పరచడానికి ఇంకా రావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా వచ్చాక దాన్ని కింద పడేసి అందరూ తొక్కి చంపేలా చేస్తాను.
మధురా నీకు ఫోన్ వచ్చిందమ్మా. వస్తున్నానుండమ్మా. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? పూజారి గారు చెప్పమ్మా. నేను మొక్కుకున్న మొక్కు ఈ రోజుతో పూర్తయిపోయింది. నేను అనుకున్నట్టుగానే మా అన్నయ్య వదిన కలుస్తారు కదా. చూడమ్మా, ఆ సీతారాముల కటాక్షం మీ వాళ్ళ మీద ఉంటే నువ్వు తలపెట్టిన కార్యం సఫలం అవుతుంది. అంతా సీతారాముల మీద భారం వేసి నువ్వు అనుకున్నది కోరుకో అమ్మా, తప్పకుండా నెరవేరుతుంది. అమ్మా, మా అన్నయ్య వదినల ప్రేమ గెలిచి వాళ్ళిద్దరూ కలిసిపోయి వాళ్ళ పెళ్లి కూడా నీ సమక్షంలోనే జరిగేలా ఆశీర్వదించమ్మా.